ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. ఎందుకంటే రాత్రి పగలు కష్టపడేటువంటి సొమ్ముల్లో అత్యధికంగా ట్యాక్సుల కింద కట్టేస్తూ, అంటే జిఎస్టీలు కట్టేసి అన్ని రకాల ట్యాక్సులు కట్టేసి ఆ పైన మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఆ మిగిలిన రూపాయల్లో కూడా ప్రభుత్వానికి మొత్తం 30% ఇచ్చేయాలి, 40% ఇచ్చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటుంటాం. మనకి 30% ఉందంటే అది కూడా 10 లక్షలు దాటిన తర్వాతన 30% అన్నట్టు, ఇప్పుడు 15 లక్షలు దాటిన తర్వాత అన్నట్టు ఉండదు. ఇట్లాంటి సందర్భంలోనే మనకి చిరాకేస్తుంటే అమెరికా లాంటి చోట్ల 40-45% ఇన్కమ్ ట్యాక్స్లోనే, విదేశాల్లో ఏ శాతం ఇన్కమ్ ట్యాక్స్లోనే ఇంతకుముందు చెప్పుకోవాలి. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో ఇదొక ప్రచారాస్త్రం అవుతుందట. ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అన్నటువంటి చర్చ ప్రారంభమైందట. ఇన్కమ్ ట్యాక్స్ అన్నటువంటిది సంపాదించిందంతా ఇన్కమ్ ట్యాక్స్కి పోతూ ఉంటే ఎట్లా అన్న తిరుగుబాటు వస్తూ ఉంటాం. తద్వారా పారిశ్రామికవేత్తలు అనేక మంది ఇతర దేశాల్లో ఎందుకు తమ సంస్థలు పెడుతున్నారంటే ఆయా దేశాల్లో అయితే ఇన్కమ్ ట్యాక్స్ అంత ఉండదు కాబట్టి అన్నటువంటిది. అందుకని పరిశ్రమలు అమెరికాలోనే కొనసాగాలంటే ఇన్కమ్ ట్యాక్స్ని కంట్రోల్ చేయాలి, కార్పొరేట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ని కంట్రోల్ చేస్తేనే సాధ్యమవుతుంది అని ట్రంప్ భావిస్తూ ఆ విధమైన సంస్కరణలు తెస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే అది పెద్దదైనటువంటి సంచలనం అవుతుంది. ఈవెన్ రేపు మన దేశపు ఎన్నికల్లో కూడా అదే పెద్ద అంశం అవుతుంది.